లిటిల్ ఉమెన్. మనం మన లైఫ్‌లో ఎవరో ఒకరిని ఎగతాళి చేస్తూనే ఉంటాము. ఎవరో ఒకరిని ఏడిపిస్తూనే ఉంటాం. నీకేం చేత కాదు, నువ్వేం చేయలేవు అని. కానీ రియాలిటీ చూస్తే వాళ్ళే సక్సెస్ అవుతారు అండి ఫ్యూచర్‌లో. ఈ విషయం నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఈ కథ చూడండి. అనగనగా ఒక చిట్టడవిలో కాకి ఒకటి ఉండేది. అది తనంత ఎత్తులో ఎవరూ ఎగరలేరని మిడిసిపడుతుండేది. ఒకరోజు కాకికి ఏమీ తోచక అటువైపుగా ఎగురుతూ వెళుతున్న పిచ్చుకని ఆపి, నీకు కనీసం అందంగా ఎగరటం కూడా వచ్చినట్టు లేదు, ఏదో పురుగు గింతినట్టే ఉంది అని వేళాకోళమాడింది. పిచ్చుకకి బాగా కోపం వచ్చి, నేను నీలాగే ఎగరాల్సిన అవసరం లేదు, ఎవరి సామర్థ్యం వాళ్ళది అంది. అయితే నాతో పందెం కాసి నీ సామర్థ్యంతో నన్ను ఓడించి చూద్దాం అంది కాకి. మరి మన పిచ్చుక ఏమన్నా తగ్గుతుందా ఏంటి? పిచ్చుక దానికి ఒప్పుకుంది. అక్కడున్న మిగతా చిన్న పక్షులన్నీ న్యాయ నిర్ణేతగా ఉంటామన్నాయి. ఇప్పుడు మనం ఉన్న మద్ది చెట్టుతో మొదలుపెట్టి మధ్యలో ఉన్న రావి చెట్టు, ఆ తర్వాత వచ్చే జడల మర్రిని దాటుకొని మళ్ళీ ఇక్కడికే రావాలి, ముందొచ్చే వాళ్ళే విజేత అని ప్రకటించాయి. పందెం మొదలైందో లేదు, కాకి సర్రున రావి చెట్టుని దాటి మర్రి మానులోకి దూసుకెళ్ళింది. ఆ జడల మర్రి చాలా పెద్దది, లెక్కలేనన్ని ఓడలతో దట్టంగా ఉంటుంది. దాంతో రెక్కలు రెండు సన్నటి ఓడల మధ్య చిక్కుకుపోయాయి. అది బాధతో అల్లాడిపోయింది. పిచ్చుక సన్నగా చిన్నగా ఉండటం వల్ల కొమ్మల్లోకి దూరి ఆకుల మధ్య ఖాళీ చేసుకుంటూ బయటకొచ్చి గమ్యస్థానానికి చేరుకొని విజేతగా నిలిచింది. పిచ్చుక కోరిక మేరకు వడ్రంగి పెట్ట ఒకటి వచ్చి ఓడల్ని మెల్లగా తొలిచి వాటిల్లో ఇరుక్కున్న కాకిని కాపాడింది. దాంతో ప్రకృతిలో ఎవరు ఎక్కువ తక్కువ కాదని తెలుసుకున్న కాకి మరెప్పుడు గర్వపడలేదు, ఎవరిని చిన్నపుచ్చలేదు. ఇదండి ఈరోజు మన కథ. మనం కూడా మన లైఫ్లో ఎవరో ఒకరిని ఇలాగే ఎగతాళి చేసి మనమే గోతులో పడతామండి. అలా ఉంటది మరి మనతోని. మీకు ఈ కథ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక కథతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్.